డ్రోన్ టాక్సీలు త్వరలో ఆకాశంలో ఎగురుతాయని అమరావతి డ్రోన్ సమ్మిట్ సందర్భంగా అధికారులు ప్రకటించింది గుర్తుందా? ఇది అక్షరాల నిజం. త్వరలో ఏపీలో ఆకాశంలో డ్రోన్ టాక్సీలు ఎగురుతాయన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో సిఐఐ సదస్సు సందర్భంగా చంద్రబాబు డ్రోన్ టాక్సీల ఎంట్రీపై మాట్లాడారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ నిర్మాణం కాబోతోంది. డ్రోన్ సిటీలో టెస్టింగ్, సర్టిఫికేషన్ సెంటర్లు, 25,000 మందికి శిక్షణ ఇచ్చేలా వసతులు ఉంటాయి. డ్రోన్ సిటీ ఏర్పాటుతో 40,000కు పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు ఇది పండగలాంటి శుభవార్త. డ్రోన్ ట్యాక్సీలు ఆకాశంలో ఎగిరితే తక్కువ సమయంలో ప్రయాణికులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళ్తాయి. ఈ సేవలకు అవసరమైన డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. డ్రోన్ పూర్తిగా విద్యుత్తో నడిచేది కాబట్టి కాలుష్యం ఉండదు. వైద్య, అత్యవసర పరిస్థితులు, కార్గో, లాజిస్టిక్స్ మరియు చార్టర్ సేవలకు ఈ సేవను ఉపయోగించుకునే వీలుంటుంది. డ్రోన్ ట్యాక్సీల భద్రత, ఖర్చుపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.